హలో నా గుడ్ మార్నింగ్. ఏంటి కొత్త షర్ట్ వేసి బాగుందారా షర్టు? ఏదో ఉందిలే. ఆ పక్షు ఎత్త కనిపిస్తుందో షర్ట్ నుంచి. ఈరోజు సంక్రాంతి కదా, అందుకని కొత్త షర్ట్ వేసి గుడికి వెళ్తున్నా. సరే కానీ విషయం వాళ్ళకి విష్ చేయడానికే వచ్చారా? హాయ్ అండి అందరికీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ ఇయర్ అందరూ చాలా హ్యాపీగా, మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. సూపర్ అమ్మా. పొద్దున్న ఎక్కడికన్నా నన్ను తీసుకెళ్తున్నావు? చెప్పాను కదరా గుడికి వెళ్తున్నామని, మర్చిపోయావా ఏంటి? ఈ మధ్య చలికి నా బోర్లో నువ్వు గుజ్జు గట్టిగా తాకున్నానా? ఏం గుర్తున్నట్లేదు. ఇప్పుడు మనం వెళ్ళేది హనుమాన్ టెంపుల్. మనం ప్రతి సాటర్డే వెళ్తాం కదా, అదే ఈ టెంపుల్. మనకు రూమ్కి దగ్గరగా ఉంటుంది ఈ టెంపుల్. సరే అన్నా, సరే. ఈరోజు భక్తులు చాలా తక్కువ మంది వచ్చారన్నా. సంక్రాంతికి ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారా, అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి మంచిగా. అయితే నేను వెళ్ళిపోతాను. బాయ్. ఎక్కడికి రా వెళ్ళేది? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టే నన్ను ఇక్కడ ఆపేసావు. సర్లే, మళ్ళీ ఎక్కడికో తీసుకొచ్చావుగా. ఎక్కడికి? మనమా? ఇప్పుడు మనం లక్ష్మణ్ బాగ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామన్నమాట. ఇది చాలా పురాతనమైన గుడి. ఈ గుడి కట్టి దగ్గరగా 500 ఏళ్ళు పైనే అవుతుంది. వామ్మో, 500 years? చాలా పురాతన గుడి కదన్నా. అవునరా, చాలా పురాతనమైన గుడి. సర్లేపా, ఇంటికి వెళ్దాంపా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు వంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు వంత కఠినం. ఏంట్రా పాటలు పాడుతున్నావు? లవ్ ఫెయిల్యూరా? ఏమైందేంటి? లవ్ తొక్క అలాంటి మనం పడవన్నా. ఎప్పుడు నిజం చెప్పు. నా మొహం ఎవడు చూస్తాడన్నా? అది ఇప్పుడు కరెక్ట్గా చెప్పావురా. సర్లేగా, నేను దాని నుంచి ఏదో చేస్తున్నావు. కిచెన్లో తిరుగుతున్నాడు తిప్పుతున్నావు. ఏం చేస్తున్నావు నా వంట గదిలోకి వచ్చి? ఆఫ్టర్నూన్కి వంట చేస్తున్నా, తిన్నవా? ఎందుకు తిననా? తింటా. ఏంటి ఇంతకీ ఏంటి స్పెషల్? ఏం వండుతున్నావు? నాకు చూపించచ్చు కదా, నాకేం కనపడట్లా. ఇదిగో కనిపిస్తుందా? ఇది పులిహార చేస్తున్నా. పులిహారలో పప్పు నంచుకుని తింటే చాలా బాగుంటుంది. సో పప్పు కూడా చేశాను. అలా కాకుండా స్వీట్ కూడా చేశాను. స్వీటా అన్నా? స్వీట్ చేసావా? ఏం స్వీట్ చేసావా అన్నా? స్వీట్ వచ్చేసి మా అమ్మ రెసిపీ అనమాట. మా అమ్మ ప్రతి పండగకి ఇదే చేస్తుంది. పాలల్లో రైస్ వేసి, బెల్లం వేసి, నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి, బాబా ఈ స్వీట్ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మంచి కుదిరింది అంతే. అన్నాను వాళ్ళ చెప్తే నా పిచ్చి ఆకలేస్తుంది అన్న. నా పెట్టేసాను, నేను తినేస్తా. సరేరా పెట్టా, చూడు తినేసే వెళ్ళి. ఏంటన్నా ఆ ముగ్గుని పద్దాక అలానే చూస్తున్నావు? ఏమైంది? ఏం లేదురా, ఈ ముగ్గు చూడగానే మా చెల్లి గుర్తొచ్చింది. ప్రతి పండగకి ఇలానే మా చెల్లి నెమరు ముగ్గులు ఇలా ఇంటి ముందు వేసేదనమాట. అందుకే అలా చూస్తున్నా. అబ్బో, సరే. ఏంటి ఇట్లా బహిరంగంగా ప్యాక్ అతారన్నారు ఆఫీస్లో? ఏం సంగతి? అరే అది ప్యాకెట్ కాదురా, యూనో అంటారు దాన్ని. యూనోనా? అంటే గ్యాస్ పట్టెత్తే వాటర్లో కలుపు తాగుతారు, అదేనా? హబ్బా సాయిరా, అరే అది ఈనో, ఇది యూనో. అయితే దీని ఎబ్రివేషన్ చెప్పు చూద్దాం. అంటే అది ఎంత సడన్గా అడిగితే ఏం చెప్తాం? టైం ఇవ్వు, గూగుల్ చేసి చెప్తాం. నీకు కూడా తెలీదు మరి ఈ గేమ్ ఏం ఆడుతావు? మరి నన్ను అంటావు, నీకు ఇది కూడా తెలీదా? అది సర్లేరా, కనీసం గాలిపటాలైనా ఎగరేద్దాం. నీతో వాగలేక చచ్చిపోతాను పొద్దున్నుంచి. అన్నారన్నా, బంగారం లాంటి గాలిపటానికి చిల్లు పడతాడు పెన్నుతో. అన్న పేరు అక్షయ్, గాలిపటాల స్పెషలిస్ట్. ఆయనైతే సూత్రం కడుతున్నాడు. మనమైతే సూత్రం అంటాం, ఇక్కడైతే కన్నాలు పెట్టడం అంటారంట. ఈ సూత్రం ఎలా కడతారంటే పైన ఒక 2 హోల్స్, కింద ఒక 2 హోల్స్ చేసుకొని దారం కట్టి దాన్ని బేస్ చేసుకొని గాలిపటాన్ని ఎగరేస్తారనమాట. చూసావా, అన్న ఆల్రెడీ దారం కట్టేశాడు. కట్టిన తర్వాత ఒక చోట ముడేయాలన్నమాట. అది ఎలా మెజర్ చేస్తారంటే కట్టిన దగ్గర నుంచి గాలిపటం ఎండ్కి, ఇప్పుడు వీడియోలో చూపిస్తారు చూడు, అక్కడ ఆ ఎండ్కి పెట్టుకుని అక్కడ నుంచి ముడేసుకుని అక్కడ నుంచి దారం కట్టుకుంటారు. వామ్మో, చాలా పెద్ద టెక్నిక్ చెప్పావన్నా. నేను కూడా అలా కట్టి ఎగరేసావు కానీ చైనీస్ మాంజా మాత్రం తీసుకోకు. చైనీస్ మాంజానా? అదేంటి?
ఇప్పుడు అక్షయ్ అన్న కడుతున్నాడు, అది కూడా మాంజానే కదా. రెండుకి పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు అక్షయ్ అన్న కట్టేది కాటన్ మాంజా అనమాట. ఆ థ్రెడ్కి ఒక లిక్విడ్ ఏదో పోస్తారు అంతే గట్టిగా ఉండటానికి. అదే చైనీస్ మాంజాలో అయితే గాజు పెంకులు కూడా యాడ్ చేస్తారు. అది భూమిలో కలవదు, బయోడిగ్రేడబుల్ కాదు. ఇదైతే భూమిలో కలిసిపోయింది అనమాట. Oh, that I think water. సర్లే కానీ రా, గాలి వస్తుంది, మంచిగా గాలిపటం ఎగరేద్దాం. అన్నని గాలిపటం వేయడం రావట్లేదన్న, అక్షయానికి ఎగరేస్తాడు. అరే ఎందుకురా గాలి తీస్తావు? నాది ట్రై చేయనివ్వరా. సరే చెయ్యి, నేను చూస్తుంది గుర్తు లేదు. అప్పుడు చెయ్యి, ట్రై చెయ్యి. చెప్పా కదన్నా ఎగరవని. ఇప్పుడు చూడు, సైఫ్ అన్న ఎగరేస్తాడు, ఎలా ఎగురుద్దు చూడు. అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఈ మకర సంక్రాంతిని ఇయర్ ఈ విధంగా అయితే జరుపుకున్నా. చాలా ఎంజాయ్ చేశాను, ఫ్రెండ్స్తో ఉన్నాను, మంచిగా బాగా ఆడుకున్నాను, తిన్నాను, తిరిగాను, కైట్స్ ఎగరేసాను. మీ సంక్రాంతిని ఈసారి ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తాడులే, కంగారు పడు మాకు. జాగ్రత్త జాగ్రత్త ఫ్రెండ్స్. అమ్మ చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను బాయ్, నేను కూడా బాయ్.